వశిష్ఠుల వారు ఏం చెప్పారు అంటే, సాధనలో మొట్టమొదట వచ్చిన వాళ్ళు మరి జీవితంలో 4 భాగాలు చేసుకోవాలి. అంటే ప్రతి దానికి కారణం మనసే కదండి. మనసు నిర్ణయాన్ని బట్టే మనిషి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ మనసుకే మనం ఒక పాట చెప్పుకోవాలి. 4 భాగాలు చేస్తే 2 భాగాలు ప్రాపంచిక వ్యవహారాలు, మరి మన భోజనం కోసం ప్రయత్నించడమో, మన ఉద్యోగమో, మన వ్యాపారమో, మన విద్యాభ్యాసమో, మన వ్యవహారాలు, మన బాధ్యతలో ఏముంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటాయి. 2 వంతులు వాటి కోసం ప్రయత్నించాలట. 4 భాగాల్లో 2 వంతులు ప్రాపంచికంగా మన ఆహారం సంపాదించుకోవాలి. మరి ఆహారం సంపాదించుకున్నప్పుడు కూడా ధర్మంగా అధర్మంగా ఎప్పుడూ తినొద్దు, అలాంటి వాళ్ళ సాధన ఎప్పుడూ కుదరదు అని అక్కడ ధర్మయుతమైన ఆహారమే అని కూడా చెప్పడం జరిగింది వశిష్ఠుల వారు. ధర్మయుతమైన ఆహారం భుజించడం వల్ల ధర్మపరమైన మనసు ఏర్పడి సాధనలో ఉత్సాహం వస్తుందట, సాధన బాగా కుదురుతుందట. మరి 2 భాగాలు మన వ్యవహారాలు చూసుకోవడానికి, అది విద్యాభ్యాసం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదో లౌకిక వ్యవహారాలు ఉంటాయి, అవి చేయడానికి 2 భాగాలు అయితే మిగతా 2 భాగాలు, ఒక భాగం ధ్యానం, మరి ఒక భాగం గురువుతో సజ్జన సాంగత్యం. గురువు దగ్గర ఉండాలి, గురువు సేవ చేస్తూ, అంటే గురువు దగ్గర వినయంగా ఉండి నీకున్నవన్నీ ఆయన నిరంతర బోధతో, నీకు ఎన్నో అకల్లేని అభిప్రాయాలు ఉన్నాయి, ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా అని ఎన్నో ఉంటాం. కానీ ఆ గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఏది నాకు సాధ్యం కాదు అని అనుకున్న మనమే అన్నీ సాధ్యమే అనే ఒక ధైర్యం పొందుతూ ఉంటాం. అందుకే మొట్టమొదట్లో ప్రాపంచిక వ్యవహారాలు 2 భాగాలు తీసుకుని ధ్యానం ఒక భాగం గురువుతోటి గడపాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే, చాలా మందికి ఈ విషయం ఇది వింటే చాలా ధైర్యం వస్తుంది. ఎందుకో తెలుసా, మమ్మల్ని ఏమీ వదలుతున్నారు, మేము ఉద్యోగం చేసుకోవచ్చు, మేము వ్యాపారం చేసుకోవచ్చు, మేము విద్యాభ్యాసం చేసుకోవచ్చు, మా కుటుంబంతో గడపచ్చు, మా బాధ్యతలు తీర్చుకోవచ్చు, ఏది వదలమని వశిష్ఠుల వారు చెప్పలేదు. అన్ని బాధ్యతలు తీర్చుకోండి, కానీ అక్కడ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం 2, ధ్యానము అన్నీ ఉండాలి. ఇలా ఉండకపోతే మనము ఏం చేస్తాం, మర్చిపోతాం, బతకిస్తాం. మరి కొన్ని రోజులు మనం ఇంకా నేర్చుకుంటున్నప్పుడు, మనం ఇంకా సాధనలో ముందుకెళ్ళినప్పుడు ఒక్క భాగం ప్రాపంచిక వ్యవహారాలు, 2 భాగాలు గురువుతో ఉండాలి, సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ, ఒక భాగం ధ్యానం.